ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, శుభాభినందనలు. ఈ ఎపిసోడ్కి 24 ఎపిసోడ్కి సుస్వాగతం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం తరఫున అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారి సంస్థకు కూడా నేను అభినందన తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకి ఈ యోగ కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని శక్తులు మనకి వస్తాయి. అంతే కదా, ఏదైనా ఆహారం తిన్నప్పుడు శక్తి వస్తుంది. ఇంకా మిగతా భక్తి భావం అన్నప్పుడు కూడా శక్తి వస్తుంది. ఇంకా భగవంతుని సేవ చేస్తున్నాం కాబట్టి శక్తి ఆయనే ఇస్తాడు. అదొక ఆహ్లాదకరమైన, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే కార్యక్రమాలు కాబట్టి వాటి వల్ల కూడా శక్తి వస్తుంది. ఈ శక్తి ఎలా వస్తుంది విపులంగా కూడా ముందు ముందు మీకు తెలుస్తుంది. ఈ శక్తి అనేది మామూలుగా మనకు శివయ్య గారు చెప్పినట్లు మొదట సహన శక్తి, తర్వాత రెండోది విముర్చుకునే శక్తి, 3 పరిశీలన శక్తి, సంకీర్ణ శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, సహయోగ శక్తి, నిర్ణయ శక్తి. ఈ శక్తులను మనం చేస్తాం, మనకు తెలియకుండా చేస్తాం. ఇప్పుడు సహయోగ శక్తి, ఎవరైనా బొరివెత్తుకుంటున్నాడు, ఒక 4 మూటలు, మన దయ తెలిసి 2 మూటలు నెక్కి 2 మూటలు నేను చేస్తానని చెప్పి చెప్తారు. కొందరు అవి కూడా పట్టించుకోకుండా చూస్తూ ఉంటారు. తర్వాత ఎదుర్కొనే శక్తి, పాము కనపడింది, ఏం చేస్తాము? తక్షణం ఏం చేస్తాము? కర్ర తీసుకుంటాము, లేకపోతే పారిపోతాం. తర్వాత శక్తి ఇముడ్చుకునే శక్తి. ఇముడ్చుకునే శక్తి అనేది ఏంది? తాబేలు కాళ్ళు నడిచేటప్పుడు పాక్కుంటూ పోతుంది. తనకు భయం కలిగినప్పుడు ఇముడ్చుకుంటాయి, అన్ని లోపలికి పెట్టుకుంటాయి. కాబట్టి మనం కూడా ఏం చేస్తాము? ఎక్కడెక్కడ సామాన్లు సర్దుకుంటాము, అవి ఒక పద్ధతి ప్రకారం సర్దుకుంటాము, అవి లోపల పెట్టేటట్టు వస్తుంది. ముఖ్యంగా అక్కయ్యలు ఎలా సర్దుతారో మనకు బాగా తెలుసు. మనం సర్దలేం. ఒక సంచిలో బ్యాగులు అయితే కొన్నే పడతాయి, వాళ్ళు సర్దితే అన్నీ పడతాయి. ఇది వాళ్ళ చాతుర్యం. తర్వాత పరిశీలనా శక్తి. పరిశీలనా శక్తి ఏంది? ఎటువంటి పదార్థాలు తింటున్నాము, దాంట్లో ఏముండాయి అంత పరిశీలిస్తాం. ఇప్పుడు చుట్టుపక్కల వాటిని కూడా పరిశీలిస్తాం. కాబట్టి వస్తువుల్ని కొనేటప్పుడు కూడా పరిశీలన ఇస్తాం, ఇది మంచిదా కాదా అని చెప్పేసి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. దేనివల్ల వస్తుంది? మనం తినే ఆహార పదార్థాల వల్ల శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఈ శక్తులన్నీ చేస్తాం, అంతే కదా. ఒక శక్తి వచ్చినప్పుడు ఈ శక్తులన్నీ కూడా చేస్తాం. వీటిని శక్తులు అంటారు. ఏమి లేనివాడు ఏం చేస్తాడు? మంచంలోనే పొలబడతాడు. వాడు ఏ శక్తి ప్రదర్శించలేడు. కాబట్టి ఈ శక్తులు అనేవి 7 శక్తులు ఉన్నాయి. 7 శక్తుల గురించి ఇంకా విపులంగా కూడా ముందు ఎపిసోడ్లో పనికి వస్తుంది. తర్వాత ఏంది? నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి అనేది ఏంది? ఇది మంచా, ఇదే చెడా అనేది నిర్ణయిస్తారు. ఈ నిర్ణయ శక్తిలో కూడా మనకి అనేక భేదాలు కనిపిస్తాయి వివిధ అంశాలలో. కాబట్టి నిర్ణయ శక్తి కూడా మనకి ఉపయోగపడుతుంది. సహయోగ శక్తి. సహయోగ శక్తి అంటే ఏంది? ఇతరులకు సహాయం చేయాలా, సహాయం చేయడం మన ధర్మం. ఈ సహయోగ శక్తి చెప్పేటప్పుడు ఈ సహయోగం ఎవరెవరికి చేయాలా, ఏం విధంగా చేయాలా, సహయోగ శక్తి ఎలా ఉపయోగించాలా, ఎలా ఉపయోగించేది మనం పాజిటివ్నెస్ ఉండాలి. ఏం గమ్మున ఉండడం అనేది మంచిది కాదు. సెంటర్కి వచ్చాము, అక్కయ్యలు చెప్పిన పని చేయాలి. రోగంతో బాధపడుతుంటే మనం చేయలేము కాబట్టి అక్కయ్యతో చెప్పాలి, నేను చేయలేను అక్కయ్య అని. కాబట్టి ఆమె సర్దుబాటు చేసుకుంటుంది. కాబట్టి తర్వాత సర్దుకునే శక్తి. ఇప్పుడు రేపు ఊరికి పోవాలప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఏమేమి ఉండాలా, ఏమేమి చేసుకుని పోవాలా, ఏ గుట్టలు తీసుకోపోవాలా, ఏ వస్తువులు తీసుకోపోవాలా. మనం దైనందిన జీవితంలో బ్రష్, సబ్బు ఇవన్నీ చేసుకుంటాం కదా, అవన్నీ సర్దుబాటు చేసుకున్నావు. అవన్నీ సర్దుబాటు చేసుకున్నా కూడా ఒకటి మర్చిపోయానే అని చెప్పేసి బాధపడుతుంటాం. కాబట్టి ఈ బాధలు లేకుండా ముందుగానే అన్నీ ముందు రోజే మనం సర్దుబాటు చేసుకుంటే మనకి ప్రయాణం కూడా హాయిగా ఉంటుంది. అక్కడ పోయినా కూడా ఆమెకు అన్ని వస్తువులు
లభ్యమవుతాయి కాబట్టి మనం తీసుకోవచ్చు, దానివల్ల లాభం పొందవచ్చు. ఈ మధుబనం పోయినప్పుడు మనం అక్కయ్యలు ఈ ధామాల వివరణ ఇస్తారు. ఆ ధామాలు ఏంటంటే ధామాలంటే ముఖ్యంగా తిరిగే చోట్లు. బాబా గది అంటే బ్రహ్మ బాబా ఎప్పుడు ఉన్నారో ఆ గది ఇప్పుడు కూడా ఉంది కాబట్టి మీరు సందర్శించవచ్చు. అదే ఒకటో ధామం అంటే ఒకటో చోటు. బాబా కుటీరం. బాబా కుటీరంలో ఇప్పుడు బాబా కుటీరం అన్నప్పుడు కుటీరం అంటే ఏంది, అక్కడ నివసించేది, అక్కడ పడుకోవడం తినడం కూడా అక్కడే, దాన్ని కుటీరం అంటారు. శాంతి స్తంభం. బాబా నిర్యాణం అయినప్పుడు అక్కడ శాంతి స్తంభాన్ని నెలకొల్పారు. ఆ మండపంలో నివసించి అది పీస్ టవర్. శాంతి అనేది వెదజల్లుతూ ఉంటుంది. అన్నయ్యలు అక్కలు అక్కడికి వచ్చినప్పుడు ఆ శాంతి స్తంభాన్ని చుట్టూ కూర్చొని తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేస్తే ఆ శాంతి వైబ్రేషన్లు అనేది మనకు వ్యాపిస్తాయి. ఆ వైబ్రేషన్ల వల్ల మనకు పురోగతి చెందవచ్చు. హిస్టరీ హాల్ అంటే హిస్టరీ అంటే మీకు అర్థమైపోతుంది. చరిత్ర. ఎవరెవరి చరిత్ర? అక్కడ ఉండే 360 మంది పిల్లలు, బ్రహ్మ బాబా, మమ్మ, ఇంకా చాలా ప్రసిద్ధమైన దాదీలు, వాళ్ళ ఫోటోలు అన్నీ ఒక హాల్లో ఉంటాయి. మనం మధువనం పోయినప్పుడు పాండవ భవన్ అక్కడ పైన మనం తిరగచ్చు. అన్ని క్షేత్రాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఈ హిస్టరీ హాల్ కూడా బాగా సందర్శన చేయవచ్చు. చాలా ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోల్లో మనం కూడా చూడవచ్చు. ఓం శాంతి, ఓం శాంతి. తర్వాత ఎపిసోడ్కి సంసిద్ధమవుతాం. ఇంతటితో స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.